ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చింకీ చిన్న. మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేసి చాలా డేస్ అయిపోయింది కదా. యాక్చువల్లీ మేము కుంభమేళా విజిట్ చేసాం ఫ్రెండ్స్. అందుకే నేను వీడియోస్ అనేవి అప్లోడ్ చేయలేకపోయాను. సో ఇంక నుంచి యాక్టివ్గా అప్లోడ్ చేస్తాను, చూడండి మీరు కూడా. మేము జర్నీ అనేది మాకు జర్నీ అనేది గడిచింది అండ్ అక్కడ మేము ఏమేమి విజిట్ చేసాము అండ్ మాకు దర్శనం అనేది ఎలా జరిగింది అండ్ మా హోలీ డిప్ అనేది ఎలాగా చేసాము అనేదంతా కూడా నేను మీకు ఈ వీలాగ్లో చూపిస్తాను, చూడండి. సో ఇది మార్నింగ్ అనమాట. బస్ అనేవాడు ఒక టోల్గేట్ దగ్గర ఆపాడు బ్రేక్ఫాస్ట్ కోసం. అది వచ్చేసి నాగ్పూర్ టోల్గేట్ అనమాట. ఆ టోల్గేట్ క్రాస్ అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్కి ఆపారు. సో ఇదే ఆ హోటల్ అనమాట, మినీ హోటల్ అనమాట ఇది. సో బస్సెస్ అన్నీ ఇక్కడ స్టాప్ చేసి సో ఫుడ్ తినేకి ఆపారనమాట. సో ఇలా మేము కూడా దిగేసి, ఇక్కడ నార్త్ స్టైల్ కాబట్టి పోహా అవే కదా ఉంటాయి. సో మేము అవే తిన్నామన్నమాట. ఇంకా మోస్ట్లీ నార్త్ సైడ్ పోహాలు, తర్వాత చపాతీస్ అవే కదా ఉంటాయి. సో మేము కూడా అవే తీసుకున్నాము. ఇంకా ఫైనల్లీ తినేసి మళ్ళీ అనేది మేము బస్ అనేది ఎక్కేసామన్నమాట. సో ఇక్కడ వచ్చేసి సన్ అనేది ఉంది, కానీ ఇది ఎర్లీ మార్నింగే. సో అరౌండ్ 9 అనుకుంటా ఈ టైమింగ్. బట్ మన సైడ్ ఉన్నంతగా అంత హీట్గా అలా అంతా ఏం లేదు. ఓకే, బాగా అనిపించింది. అంత ఓవర్ హీట్ అనేది మనకేం తెలియలేదు. అండ్ ఇది బస్ జర్నీ కాబట్టి జస్ట్ కొన్ని క్లిప్స్ అనేవి నేను తీసి ఇక్కడ అప్లోడ్ చేశాను, జర్నీ అనేది ఎలా ఉంది అని మీకు చూపించే కోసము. అండ్ ఇప్పుడు కుంభమేళా అనేది అందరు విజిట్ చేస్తున్నారు కదా ఫ్రెండ్స్. టోటల్గా ఇది ఈ పుష్కరాలు అనేది 144 ఇయర్స్కి మాత్రమే వస్తుంది. సో అందుకని కిడ్స్కి కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరైనా ఉంటే కన్ఫామ్గా అందరు వెళ్ళి విజిట్ చేస్తున్నారు. సో మేము కూడా అలానే అనుకొని విజిట్ చేసాము. యాక్చువల్గా మాకైతే హోలీ డిప్ అనేది చాలా బాగా జరిగింది. సో నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను, మొత్తం చూడండి మీరు లాస్ట్ వరకు. అండ్ ఇప్పుడు ఇక్కడ చూపించేది వెదర్ అవంతా ఇది ఆఫ్టర్నూన్ టైం అయిపోయింది. సో నేను జస్ట్ ఇక్కడ గ్రీనరీ అండ్ ఫ్లవర్స్ అనేది బాగుంది కదా, అందుకే జస్ట్ ఒక క్లిప్ అనేది యాడ్ చేశాను. మాకైతే ఇక్కడ ట్రాఫిక్ అనేది అలా అంతా ఏమనిపించలేదు రోడ్ జర్నీలో. యాక్చువల్లీ మేమైతే చాలా భయపడ్డాము. 300 కిలోమీటర్ ముందు వెహికల్స్ అన్నీ ఆపేస్తూ ఉన్నారంటే చాలా భయపడ్డాము. బట్ అలాంటిది అయితే ఏమీ లేదు, చాలా స్మూత్గా మా జర్నీ అనేది జరిగింది. సో ఇప్పుడు చూపించింది వెదర్ అనేది ఇది ఆఫ్టర్నూన్ అనమాట. సో ఫైనల్లీ బస్ అనేది మళ్ళీ మాకు లంచ్కి అనేది ఆపింది. ఇదంతా నార్త్ సైడ్ టేస్ట్ ఫుడ్ అనమాట. సో ఇది వచ్చేసి పన్నీర్ కర్రీ తీసుకున్నాం. అండ్ ఇక్కడ యాజ్ యూజువల్ అక్కడ రోటీసే కదా, సో రోటీస్ తీసుకున్నాం. అండ్ ఇంకొకటి వచ్చేసి జస్ట్ ఫ్రైడ్ రైస్ తీసుకున్నాం. అది పన్నీర్ అండ్ క్యాలీఫ్లవర్ అది బోత్ మిక్స్ చేసిన ఫ్రైడ్ రైస్ అనమాట. సో ఆ బోత్ తీసుకున్నాం. అండ్ ఇక్కడ ఫుడ్ అనేది టేస్ట్ అనేది టోటల్ నార్త్ సైడ్ టేస్టే కాబట్టి సో వాళ్ళ టేస్ట్లోనే మొత్తం రెసిపీస్ అనేవి ఉన్నాయి. నాకైతే ఓకే ఓకే అనిపించింది, ఎందుకంటే మన సౌత్ సైడ్ ఫుడ్ టేస్ట్ అనేది డిఫర్ కదా. సో అలానే అడ్జస్ట్ అయిపోయి తినేసాము. సో మళ్ళీ బస్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో నేను జస్ట్ ఇక్కడ కూడా కొన్ని క్లిప్స్ అనేవి మీకు తీసాను. ఇక్కడ చూడండి, అంత మోస్ట్లీ సన్నీగా ఉంది కానీ మనకు అంత సన్ అనేది లేదనమాట. ఇంకా ఫైనల్లీ ఇది ఈవినింగ్ అయిపోయింది. ఇంకా మూన్ అనేది జస్ట్ కొన్ని క్లిప్స్ అనేవి తీసాము. సో ఇంకా ఫైనల్లీ మళ్ళీ డిన్నర్కి అనేది బస్ అనేది స్టాప్ చేశారు. అసలు ఎంత చలిగా ఉందంటే మేము అసలు బస్ దిగేంత వరకు తెలియలేదు బయట ఎంత చలిగా ఉంటుంది ఇక్కడ అని అస్సలు అనుకోలేదు. ఎవరైనా వెళ్తున్నట్లయితే సో కన్ఫామ్గా అక్కడ బ్లాంకెట్స్ అనేవి కన్ఫామ్గా తీసుకొని వెళ్ళాలి. మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, భయంకరంగా చలి అయితే ఉంది. ఇది వచ్చేసి డాబా అనమాట ఇది కూడా. సో ఇక్కడ డిన్నర్కి ఆపారు. సేమ్ యాజ్ యూజువల్ మళ్ళీ రోటీసే కదా, సో మేమైతే ఏం తీసుకోలేదు. సో ఇంకా ఫైనల్లీ మేము మళ్ళీ బస్ ఎక్కేసాము. అండ్ ఇది వచ్చేసి నియర్ బై మనకి ప్రయాగ్రాజ్కి నియర్ బై ఉందన్నమాట. మేము అనేది బస్ అనేది దిగేసాం ప్రయాగ్రాజ్కి. ఇప్పుడు మీరు చూస్తున్నది అనేది ప్రయాగ్రాజ్లోనే అనమాట. మేము వెహికల్లో అక్కడి నుంచి
మేము సంగం ఘాట్కి వెళ్ళాలి అని వెహికల్ ఎక్కాము. కానీ అక్కడ చూసారంటే వెహికల్స్ అనేది ఫుల్ అనేది స్టాప్ చేసేసి ఉన్నారు. ఇది అరౌండ్ మార్నింగ్ 4 o'clockకి ఇంత రష్ ఉన్నారనమాట. సో మేము ఫైనల్లీ హోలీ డిప్ తీసేసుకొని ఎలా అయినా సరే త్వరగా వెళ్ళిపోవాలి అనేసి అనుకున్నాము. ఇంకా వెహికల్ అనేది మేము దిగేసి ఇంకా బై వాకే మేము హోలీ డిప్ తీసుకోవడానికి ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము. సో మోస్ట్లీ మా బస్లో ఉన్న వాళ్ళందరము ఇంకా కలిసి ట్రావెల్ చేసాము. ఇంకా తర్వాత హోలీ డిప్ అయిపోయాక ఇంకెవరి పాటికి అందరూ స్ప్లిట్ అయిపోయాము. ఇక్కడ మేము చూపిస్తున్నట్లయితే ఇది వచ్చేసి యమునా నది బ్రిడ్జ్ అనమాట. సో కింద యమునా నది ఉంటుంది, పైన యమునా నది బ్రిడ్జ్. సో మనం హోలీ డిప్ తీసుకోవడానికి ఈ కుంభమేళాలో ఇదంతా మనం వాక్ చేసుకొని వెళ్ళాలి. డే టైం కానీ అయినట్లయితే అంటే అరౌండ్ మార్నింగ్ 8-9 ఆ టైం అయితే మనకి బోట్స్ అనేవి ఉంటాయి. హ్యాపీగా మనము ఆ యమునా నదిలో బోట్లో వెళ్ళొచ్చు. బట్ ఈ టైంలో లేదు. సో మేము అందుకే వాక్ చేసుకొని వెళ్ళాం. ఇక్కడ చూపించినట్లయితే టెంట్స్ అన్నీ ఉన్నాయి కదా, సో అవే అనమాట వాళ్ళ అరేంజ్మెంట్స్. మనం స్టే చేయాలంటే ఆ టెంట్స్లో మనము స్టే చేయొచ్చు. సో ఇప్పుడు మేము సంగం ఘాట్కి అనేది వెళ్తున్నాము. సో మేము బై వాక్ వెళ్తున్నాం అన్నాను కదా, సో అందుకే చుట్టుపక్కల వ్యూ అనేది ఎలా ఉంది అని చూపిస్తూ ఉన్నాను. చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా. ఇక్కడ వచ్చే టూరిస్టులకి అంతా కొంచెం సైట్ సీయింగ్కి బాగుండేటట్టు ఇక్కడ కొన్ని అరేంజ్మెంట్స్ అనేవి చేశారు. లైక్ స్టాచ్యూస్ అండ్ కొన్ని ఇలాగ శివుడి బొమ్మలు అండ్ ఇవన్నీ కొంచెం బాగా అరేంజ్మెంట్స్ చేశారు. బాగుంది. లైక్ చూడ్డానికి కొన్ని ఫొటోస్ తీసుకోవడానికి అలాగా. ఇంకా హ్యాపీగా మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోయాం. సో ఇది ఒక ఘాట్ అనమాట. సో నడవలేని వాళ్ళకి ముందుగానే ఒక 2 or 3 ఘాట్స్ అనేవి అరేంజ్ చేసి ఉన్నారు. సో అక్కడే హోలీ డిప్ తీసుకొని వెళ్ళొచ్చు. మేము వచ్చి సంగం ఘాట్కి వెళ్ళాలి అనేసి కొంచెం లోపలికి వాక్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాము. ఇక్కడ మనకి క్లియర్గా బోర్డ్స్ అనేవి మెన్షన్ చేసి ఉంటారు, లైక్ ఏ టెంపుల్కి ఎలా వెళ్ళాలి ఏంటి అనేసి. ఇది మార్నింగ్ టైం అనే చెప్పాను కదా, అందుకే కొంచెం లైట్స్ అనేవి ఇక్కడ మనకి బాగా విజిబిలిటీ ఉన్నాయి. ఫైనల్లీ మనము హోలీ డిప్ తీసుకునే ప్లేస్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. ఇదే మన సంగం ఘాట్. కరెక్ట్గా టైం వచ్చేసి అరౌండ్ 4-4:30 అవుతుంది అంతేను. సో ఆ టైంకి చూడండి ఎంతమంది క్రౌడ్ అయితే ఉన్నారు. సో చాలా చలిగా ఉందని చెప్పాను కదా, అస్సలు మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. వాటర్లో దిగాక ఎంత చలిగా ఉంటుంది అని అనుకున్నాము. కానీ అక్కడ చూసినట్లయితే రియాలిటీ అసలు వాటర్ అనేది చలిగానే లేదనమాట. ఇంకా మేము ఆ వాటర్లో దిగేసి హోలీ డిప్ అనేది తీసేసుకున్నాము. సో ఫైనల్లీ మా కుంభమేళా స్నానం అనేది అయిపోయింది. ఇది యాక్చువల్లీ 144 yearsకి ఒకసారి వస్తుందన్నమాట. సో మనం ఎలాగో తర్వాత మనం చూడలేము, ఎలాగో రాలేం కదా. సో ఎవరైనా విజిట్ చేయలేకుండా ఉన్న వాళ్ళు చూడండి. సో మీకోసం నేను స్లో మోషన్లో కొంచెం జూమ్ చేసి చూపిస్తున్నాను, చూసేయండి. మీరు కూడా ప్రే చేసుకోండి ఫ్రెండ్స్. కుంభమేళాకి మోస్ట్లీ 60 crores పీపుల్ అనేది విజిట్ చేశారు అనేసి మనకి రికార్డ్ అయితే ఉంది. సో చాలామంది ఓవర్ క్రౌడ్ అయిపోయి విజిట్ చేశారనమాట అందరూ ఈ డిప్ కోసం. మేమైతే ఎర్లీగా అనేది అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాం, ఎందుకంటే క్రౌడ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉండింది. సో ఫైనల్లీ నేను నెక్స్ట్ వీలాగ్లో మా కాశీ యాత్ర ఎలా జరిగిందని మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. బాయ్.